ఎల్ఎన్ఎస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. జనసేన ప్రమాద బీమా చెక్కుల అందజేత. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన హత్యకు రాజకీయ రంగం పులిమి శవ రాజకీయాలు చేయడం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన నాటి నుండి మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఏమి జరిగిందని, రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ జగన్ రెడ్డి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ పాలనలో గాడి తప్పిన శాంతి భద్రతలను టీడీపీ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. వారి మధ్య జరిగిన వ్యక్తిగత ద్వేషాలు, ఘర్షణ నేపథ్యంలో విడిపోవడం, పిఎస్ ఖాన్ రషీద్కు మద్దతు ఇవ్వడం, అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వార్థం కోసం అధికార దుర్వినియోగంకు పాల్పడిన జిలానీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం వలన ఇంతటి దారుణం జరిగిందన్నారు. రషీద్ హత్య ముమ్మాటికి పిఎస్ ఖాన్, బొల్లా బ్రహ్మనాయుడు పాపాలేనని ఈ సందర్భంగా తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు అసత్యాలు మాట్లాడడం బాధాకరమన్నారు. వినుకొండల రౌడీ షీటర్ పిఎస్ ఖాన్ దగ్గర పనిచేసిన ఇద్దరు రౌడీ షీటర్లు రషీద్, జిలానీలు అన్నారు. వారి వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యకు రాజకీయాలు పొలమడం దుర్మార్గమన్నారు. మాట్లాడాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏదో పెద్ద ఎరగబొడిచినట్టు, అభివృద్ధి శూన్యం జగన్మోహన్ రెడ్డి పాలనలో, అరాచకాలు, దోపిడీ, లక్షల కోట్లు దోచుకున్న నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలో 10% కూడా అమలు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు గారి పథకాల గురించి మాట్లాడటం సిగ్గుసేయటం. 2000 పెన్షన్ 3000 చేస్తానని సంవత్సరానికి 250 పెంచిన చరిత్ర అనేది. 4 సంవత్సరాలు 250 పెంచారా నువ్వు మీరు జగన్ పాలనలో. మరి ఈరోజు చంద్రబాబు గారు రాగానే వెంటనే మొదటి నెలలోనే పెన్షను 3000 నుండి 4000 ఏకదమ్మన 1000 రూపాయలు పెంచారు. 4000 పెన్షన్ చేశారు. ఒకే రోజు జనవరి 1 రోజు 95% పంపిణీ చేశారు పెన్షన్లు. ఏ రోజైనా మీరు చేశారా? మీరు 250 రూపాయలు సంవత్సరానికి పెంచిన చరిత్ర మీది. ఒకే నెలలో 3000 నుండి 4000 1000 రూపాయలు పెంచిన చరిత్ర చంద్రబాబు గారు. విభిన్న ప్రతిభావంతులకు నెలకు 6000 ఇచ్చారు. ఏ రోజైనా మీరు ఇచ్చారా? ప్రభుత్వ పథకాల గురించి, సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారు లేదు. మీ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కాబట్టే, అభివృద్ధి మీరు చేయలేదు కాబట్టే మిమ్మల్ని చిత్తుగా ఓడించి ప్రజలు ఇంటికి పంపించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ఇకనైనా శవ రాజకీయాలు మార్చుకోండి. ఇదే విధంగా మీరు శవ రాజకీయాలు చేస్తే మీకు పుట్టగతులు కూడా ఉండవు. ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. శవ రాజకీయాలు ఆపండి. ఇప్పటికైనా మంచి పద్ధతులు నేర్చుకోండి. చంద్రబాబు గారు చేసే మంచిని అభినందించండి. ప్రజలకు చేరేటువంటి మంచిని ప్రోత్సహించండి. అరాచకాల్ని, దుర్మార్గాల్ని ఖండించండి. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ఈసారి 11 సీట్లు వచ్చినాయి. ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది. ఇలాంటి శవ రాజకీయాలు చేస్తే ఈ దుర్మార్గాలకి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నా. మా శాసనసభ్యుల వారు పూర్తిగా వివరించారు. అసలు ఇప్పుడు వినుకొండలో ఏం జరిగింది, వాస్తవ పరిస్థితులకు రావాలా. ఈ రోజున 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వచ్చి అసత్యాలు మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గం అండి. ఇక్కడ చనిపోయింది ఎవరు, చంపింది ఎవరు? ఒక ఇద్దరు రౌడీ షీటర్లు. నిన్నటిదాకా ఇద్దరు కలిసి ఒక పెద్ద రౌడీ షీటర్ పిఎస్ ఖాన్ దగ్గర పనిచేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి కూడా బ్రహ్మనాయుడు గారి దగ్గర పనిచేశారు. ఓటాలలో తేడా వచ్చి బ్రహ్మనాయుడు ఇంట్లో కొట్టుకొని బ్రహ్మనాయుడు ఇంట్లో అద్దాలన్నీ మొగలగొట్టారు. ఇదే బ్రహ్మనాయుడు వీళ్ళ మీద కేసులు పెట్టించాడు. జరిగిన వాస్తవాన్ని మభ్యపరిచి ఈరోజు తెలుగుదేశం ఆయన ఏదో చంపాడు. అసలు ఎవరు తెలుగుదేశం ఎక్కడ? ఇవన్నీ సాక్ష్యాలు కాదా? ఇంత నగ్న సత్యాన్ని మసిపూసి మారేడుగా చేసే విధంగా ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గం, ముఖ్యంగా వినుకొండ పట్టణంలో అనేక గొడవలు, అనేక రకాలైనటువంటి గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించడం. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే 6 కేసుల్లో ముద్దాయికి ఉన్నటువంటి ఆ పిఎస్ ఖాన్ అనే అతను ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి కనపడతా ఉన్నాడు. మీరా ఈ రౌడీ షీట్ల గురించి, హత్యల గురించి మాట్లాడేది? అసలు ముందు మీ పక్కన ఎవరు ఉన్నారు? గత 5 ఏళ్లలో జరిగింది ఏంటి?
ఇన్ని వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు. ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి మనస్తత్వం ఏంటో, గతంలో మేం చేసినప్పుడు జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ ఏంటో, పోనీ గత 5 ఏళ్లలో ఈ టౌన్లో ఎన్ని సంఘటనలు అంటే రైతులు తలకాయల దగ్గరుండి పగల కొట్టించిన సంస్కృతి ఈ బ్రహ్మనాయుడిది. ఆ రోజు వీళ్ళు మొత్తం అక్కడే ఉన్నారు. ఈ పిఎస్ ఖాన్తో సహా ఈరోజు ఏదైతే అతులయ్యారో అతనితో సహా అందరు అక్కడే ఉన్నారు. బ్రాందీ షాపుల్లో పనిచేస్తూ వాటాలు కుదరక, లేకపోతే గంజాయి దగ్గర స్మగ్లింగ్ చేస్తూ వాటాలు కుదరక తగాదాలు పెట్టుకొని విడిపోయి ఒకరు మోటార్ సైకిల్లో ఒకరు తగలబెట్టుకొని, ఇందాక మాజీ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు, ఎవరు ఆయన మోటార్ సైకిల్ కాదండి, వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కూడా జలాని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మోటార్ సైకిల్ తగలబెట్టి జలాని అన్నని, జలాని తల్లిని, అన్న కూతురు మొత్తాన్ని కూడా కొట్టారు. దానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ సరైన న్యాయం జరగలేదని వాళ్ళు ప్రైవేట్ కేసు వేశారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా చెక్కులను వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంచేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన చెక్కుల పంపిణీలో నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంచేటి నాగశ్రీను రాయల్ ముఖ్య అతిథిగా విచ్చేసి పంపిణీ చేశారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు రావెల్ల వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్ వలి గతంలో ప్రమాదానికి గురవ్వడం జరిగిందని, వారి కుటుంబ సభ్యులకు పార్టీ నుంచి భరోసా కల్పించే విధంగా జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా నిమిత్తం రావెల్ల వెంకటేశ్వర్లకి 50,000, షేక్ మస్తాన్ వలికి 49,109 రూపాయల చెక్కులను పంపించడం జరిగింది. పార్టీ నుంచి ప్రమాద బీమా అందించి మా కుటుంబాలకు భరోసాగా ఉన్నందుకు పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే రావి వెంకటేశ్వర గారికి పొలానికి పోతే పాము కలిసి ఆయన కోమా స్థితి జరిగిపోయాడు. ఎలాగో దేవుడి వల్ల బతికి బయటపెట్టాడు. అతనికి మన జనసేన సభ్యత్వం ఉండటం వల్ల 50,000 రూపాయలు చెక్ రావడం జరిగింది. అలాగే మస్తాన్ గారు లాస్ట్ రోజు సభ్యత్వాలు చేసే లాస్ట్ రోజు వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మన మస్తాన్ గారు రాంబాబు గారు చనిపోయారు. అతనికి కూడా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల చెక్ ఆగింది. అతనికి కూడా ఒక 10 రోజుల్లో అతనికి కూడా చెక్ వచ్చింది. వాళ్ళిద్దరూ కూడా లాస్ట్ రోజులో వచ్చి జనసేన సభ్యత్వం చేసుకోవడం జరిగింది. మన మస్తాన్ గారికి యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇతని సభ్యత్వాన్ని మనం పైకి పంపించగా అక్కడి నుంచి కూడా 49,100 మన మస్తాన్ గారి అకౌంట్ కి జమ అయినాయి. ఈ చెక్కుల రెండు కూడా పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వాల్లో ఆయన వాళ్ళకి ఇవ్వమని మనకి పంపించారు. పవన్ కళ్యాణ్ గురించి ఈ డబ్బులు వచ్చిన దాని గురించి మస్తాన్ గారిని నేను మాట్లాడుతుందిగా కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారికి మరియు మన శ్రీను రాయల్ గారికి థ్యాంక్స్ అండి. ఈ సభ్యత్వం మేము చాలా మందికి చెప్పాము, అన్ని మందులు ఇంటి కూడా చేయించుకున్నాము. మా ఫ్రెండ్లు ఇద్దరం కలిసి ఇంకా ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ చేయించుకున్న తర్వాత మాకు ఏమి చాలా బాగుందండి. ఇది ఏముంది 500 రూపాయలు మనం అక్కడే ఖర్చు చేయట్లేదు. జరిగితే మన పిల్లలు మన ఫ్యామిలీ ఉంది, వారి ఇబ్బంది పడకుండా ఉంటారని మేము చేయించుకున్నాం సార్. నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్ సార్. వినుకొండ పట్టణంలో అతి కిరాతకంగా చంపబడిన రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వినుకొండ విచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మధ్య సాగింది. ఈ సందర్భంగా మృతుని తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. న్యాయం జరిగేంత వరకు రషీద్ కుటుంబం కోసం పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేశారు.
55వ బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం వినుకొండ రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఆవరణ నందు ఈ రోజు కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వారిచే సోషల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గురుకుల పాఠశాల నందు 10వ తరగతి చదువుతున్న బాలికలకు సిబిఎస్ గైడ్స్ సిలబస్ ని స్టడీ మెటీరియల్ అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సెక్రటరీ స్టేట్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కామ్రేడ్ ఈ రవీంద్రచంద్రారెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిని కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.